ఈరోజు వచ్చేసి మనకి గిఫ్ట్ నిఫ్టీ ఫ్లాట్ ఓపెనింగ్ చూపిస్తుంది. ఫస్ట్ మనం మార్కెట్లో ఉన్న నెగిటివ్ విషయాలు మాట్లాడుకుందాం. ఫ్రైడే మనకి ఎఫ్ఐఎస్ అమ్మారు, దాదాపు 3,900 కోట్లు అమ్మారు. సో అదొక నెగిటివ్. మేబీ దాని ఇంపాక్ట్ ఈరోజు మార్కెట్లో ఉండొచ్చేమో. అలాగే ఈరోజు ఒక పాజిటివ్ ఉంది. అదేంటంటే బ్రెంట్ క్రూడ్ వచ్చేసి 92 వద్ద ట్రేడ్ అవుతుంది. సో తగ్గింది. నేను చూసినప్పుడు ఫ్రైడే 98 అబవ్ ఉంది, ఈరోజు 82 అబవ్ ఉంది. బాగా తగ్గింది. దానికి కారణాలు చేసేవారికి ప్రజెంట్ యుఎస్ ఇరాన్ యుద్ధానికి చిన్న బ్రేక్ వచ్చింది. దానికి బ్రేక్ కారణం ఏంటంటే నాకు తెలిసింది చెప్తున్నా. రేపు మొన్నటి అంటే 28, 29 యుఎస్ ఫెడ్ మీటింగ్ ఉంది. ఇది ఇలాగే యుద్ధం జరుగుతూ ఆయిల్ ప్రైస్ హైలో ఉంటే యుఎస్ ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచే ఛాన్స్ ఉంది. అది ట్రంప్కి ఇష్టం లేదు. సో దాని కారణంగానే యుద్ధానికి చిన్న బ్రేక్ ఇచ్చాడు. ఆయిల్ ప్రైస్ డౌన్ అయ్యాయి. యుఎస్ వాళ్ళు దాడి చేస్తున్నారు కాబట్టి ఇరాన్ వాళ్ళు తిరిగి దాడి చేస్తున్నారు. ఇరాన్ వాళ్ళకి యుద్ధం చేసి ఇంట్రెస్ట్ ఏం లేదు. వీళ్ళు చేస్తారు కాబట్టి వాళ్ళు తిరిగి మేము తగ్గమని చెప్పి దాడి చేస్తున్నారు. వీళ్ళు బ్రేక్ ఇచ్చారు, వాళ్ళు బ్రేక్ ఇచ్చారు. దాని కారణంగా ఆయిల్ ప్రైసెస్ పడ్డాయి. సో ఇది నాకు అర్థమైన విషయం. నేను చూసిన న్యూస్ ఇది. సో అది చెప్తున్నా. సో కాబట్టి ఆయిల్ ప్రైస్ డౌన్ అయ్యాయి. బట్ మన గిఫ్ట్ నిఫ్టీకి మేబీ గిఫ్ట్ నిఫ్టీ కూడా అలాగే ఆలోచిస్తుంటే అది పెరగలేదు. ఎందుకంటే కేవలం దానికోసం వీళ్ళు యుద్ధం అయిపోయారు, యుద్ధం ఆపాలని ఆపలేదు. కాబట్టి ఇది 1 or 2 days అండి. ఫెడ్ మీట్ అయిపోయిన వరకే, తర్వాత మళ్ళీ యుద్ధం చేసుకుంటారేమో అనే ఉద్దేశంతో మేబీ ఈరోజు గిఫ్ట్ నిఫ్టీ పెరగలేదు. నేను అనుకుంటున్నా. మార్కెట్ ఏమన్నా ఆయిల్ ప్రైస్ పడ్డాయి కాబట్టి రేట్ అవుతుందేమో చూడాలి. లేకపోతే ఎఫ్ఐఎస్ భారీగా అమ్మారు కాబట్టి దానికి నెగిటివ్ రేట్ అవుతుందో చూడాలి. లేకపోతే వీళ్ళు తాత్కాలికంగా యుద్ధం అయిపోయారు, పర్మనెంట్ ఏం కాదు అని చెప్పి మార్కెట్ లైట్ తీసుకొని ఈరోజు పడకపోవచ్చు, లేదా పెద్ద లైట్ పెడితే లైట్ పెరగచ్చేమో. భారీ పెడితే ఏమన్నా చూడాలి. ఏమన్నా ఫెడ్ మీటింగ్ లో ఆ హోప్ మీద అంటే వడ్డీ రేట్లు పెంచకపోకపోవడం కానీ లేదా తగ్గించడం అలాంటి ఏమన్నా హోప్ ఏమైనా ఉందేమో. సో ఇవి మార్కెట్లో ఉన్న విషయాలు. మార్కెట్లో కేవలం డౌట్లు ఉంటాయి, పర్మనెంట్ ఆన్సర్ ఎవడు చెప్పడం. సో ఇందాక నేను ఎన్ని వేసిన క్వశ్చన్లే, ఇలా జరగచ్చేమో ఎలా జరగచ్చేమో అని. ఇదంతా ఎందుకంటే మనం మార్కెట్ని అర్థం చేసుకున్నప్పుడే ఇన్వెస్ట్మెంట్ కొంచెం క్లారిటీ చేయగలం. ఉత్తినే ఆ స్టాక్ కొంటే ఈ స్టాక్ కొంటే సరిపోతుంది అంటే నడవదు. ముందు చెప్తున్నా, నా పర్సనల్ ముందు చెప్తున్నా. కేవలం స్టాక్స్ పట్టుకుని ఆడుతున్నా నడవదు. మార్కెట్ని అర్థం చేసుకోవాలి. మార్కెట్ని దీనిని అర్థం చేసుకుంటేనే నడుస్తుంది. ఎక్కువ నాళ్ళు నడవాలంటే అర్థం చేసుకోవాలి. టెంపరీగా వెళ్ళిపోతే కొద్ది రోజులు ట్రావెల్ అవుతాం, తర్వాత దుబ్బేస్తాం ఏదైనా సరే. ఒక లాంగ్ జర్నీ ఉండాలంటే ఖచ్చితంగా అండర్స్టాండింగ్ ఉండాలి. అది మార్కెట్లో కూడా. కాబట్టి మార్కెట్ అర్థం చేసుకుని ట్రై చేయండి. ఇది ఈరోజు మార్కెట్ విశేషాలు. ఈవినింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.